నమస్తే నవత టీవీకి స్వాగతం. మెదక్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాధవనేని రఘునందన్ రావు గారికి మద్దతుగా 112 డివిజన్ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, అలాగే బీజేపీ 112 డివిజన్ ప్రెసిడెంట్ ఎన్ నర్సింగౌడ్ గారి ఆధ్వర్యంలో అశోక్ నగర్ శ్రీనివాస్ థియేటర్ నుంచి ఎల్ఐజీ మరియు ఆర్సీపురం మీదుగా భారీ ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని రఘునందన్ రావు గారికి తమ మద్దతుని ప్రకటించారు. మహిళలు కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని బీజేపీకి వారి మద్దతుని ప్రకటించారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తద్వారా యువకులకు నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయని, అలాగే తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి సానుకూలంగా ఉన్నారని మహిళలు మరియు యువత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ర్యాలీలో రఘునందన్ రావు గారు మాట్లాడుతూ రాజాసింగ్ మరియు నర్సింగౌడ్ గారు సపోర్ట్ చేస్తున్నారని, అలాగే ఎంపీగా గెలిస్తే మీ ఇంట్లో మనిషిలో ఉండి ఎటువంటి సమస్య ఎదురైనా నేను మీ ముందు ఉండి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే మెట్రోకి సంబంధించి ప్రస్తుతం మియాపూర్ వరకు ఉంది కాబట్టి ఈ మెట్రోని సంగారెడ్డి వరకు వచ్చేలా చేస్తానని రఘునందన్ రావు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి, జిన్నారం కృష్ణ ముదిరాజ్, నరేందర్ రెడ్డి, అలాగే నర్సింగౌడ్ యూత్ అసోసియేషన్ మోనేష్, సుకేష్, జగ్గు, శ్రీధర్, సతీష్, కైలాష్, చారి, అఖిల్, సోల్మాన్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాస్తవానికి నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. ఈ నిరుద్యోగుల సమస్యను అన్నిటికీ అడిగేటాలంటే మన బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ నుంచి ఫండ్స్ కానీ అవన్నీ కానీ రిలీజ్ చేసేది సెంట్రల్. దానికి మెయిన్గా మనం సెంట్రల్ మన పార్టీని ఉంచుకుంటే తర్వాత మనకు బాగోలు జరుగుతుంది. కానీ ఇట్లాంటి నమ్మకము అడ్డమైన మాటలు చెప్పడము, కాంగ్రెస్ బాగుడు పద్ధతులు అవన్నీ చాలా విధానాలు కానీ పద్ధతులు కానీ మనకు నచ్చినట్టు కానీ ఉండడం. बीजेपी पे सबको इतना भरोसा है कि पूछो, हर एक के दिल में बीजेपी है. अपने राज्य में कोई ఈ రాష్ట్రంలో బీజేపీ ఇంతకుముందు 7% ఉన్న ఓట్ బ్యాంక్ శాతం ఈరోజు 28% పెరిగిందండి. 28% పెరిగింది. అంటే అంత ఉత్సాహం బీజేపీ ప్రభుత్వం వస్తే మరి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రం తెలంగాణ కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలకు ఎంతో ఆసక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు అవకాశం కలిగి కనీసం ఎంపీ అభ్యర్థులను గెలిపించుకొని మరి 400 ఎంపీ స్థానాల్లో రఘునందన్ రావు గారు కూడా ఉండాలని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని, అమూల్యమైన స్పీచ్ను మన పార్లమెంట్లో కార్యవర్గ సభ్యులు హిందూ టైగర్ రాజాసింగ్ గారు ఇక్కడికి రాబోతున్నా. మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారికి గెలుపు కొరకు జనసందోహం చూస్తూ ఉంటే మొత్తం ఎక్కడ యువత మొత్తం బీజేపీ వైపు ఈరోజు ఒక నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి సాధ్యం అభివృద్ధి సంక్షేమ పథకాలు సకల జనులకు అభివృద్ధి పథకాలు అందాలంటే ఒక బీజేపీకి సాధ్యమని చెప్పేసి సందర్భంగా యావత్ తెలంగాణ సమాజమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఈరోజు స్వాగతం పడతామని ఎక్కడ పోయినా. అంటే దీన్ని బట్టి వస్తే ఈరోజు ఖచ్చితంగా బీజేపీకి యువత మొత్తం కాకుండా ప్రతి ఒక్కరు బీజేపీకి అవకాశం ఇస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున యువత మొత్తం కదిలి రావడం అనేది ఇది రఘునందన్ గారి విజయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం. తమలో వాటబాటలు వేస్ట్ చేయొద్దు. ఒకరికొకరు ఒక బాటలు తీసుకోవాలి. కేసులు బయట తీసుకెళ్ళదు. మనకు దానిలో ఇబ్బంది అవుతుంది. దయచేసి సాయి కేసులు బయట తీయద్దు. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మనకు ఏదైతే మార్పు కోరుకుంటామో అందరూ కూడా నీళ్లు వేస్ట్ చేయడానికి మనకు ర్యాలీలో అవసరం. దయచేసి మీరు తొందరగా జెండాలు కట్టుకోవాలి. మనం తొందరగా ర్యాలీని ప్రారంభించాలి. మిగతా వాళ్ళకి చాలా మంది వస్తారు. అందరూ లైన్లో పెట్టుకోవాలి. బైక్లు ప్లీజ్ అందరూ త్వరగా పెట్టుకోవాలి. టైం చాలా
అవుతుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి, మనం అందరూ కూడా సహకరించాలి. ఒకరికొకరు సహకరించుకుంటే ఈ ర్యాలీ ముందుకు వెళ్తుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారికి మద్దతుగా ఈ రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోడ్ షోకి మన ముఖ్య అతిథి గోషాల శాసనసభ్యులు మరి రాజాసింగ్ గారు ఇచ్చేస్తారు ఈ రోడ్ షోకి. కాబట్టి మనం అందరం కూడా ఒక చక్కగా క్రమశిక్షణ పద్ధతిలో తొందరగా మరి బైక్లను లైన్ లో పెట్టుకొని తొందరగా జెండాలు పట్టుకొని కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభించాలి. మరి పోలీసు వాళ్ళకి సహకరించాలి, రోడ్డు పైన పోయే వాళ్ళకి సహకరించాలి. మనం ఎవరికి ఇబ్బంది పెట్టవద్దు, కార్యక్రమాన్ని ముందుకు జరిపించాలి. తొందరగా మనం అందరూ సహకరించుకోవాలి. ఒకరు నిలబడదు, దయచేసి జల్దీ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన 112 డివిజన్ టౌన్ అధ్యక్షులు ఎన్ నర్సింగౌడ్ గారు చక్కగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. మరి వారు సహకరిస్తున్నారు. మరి 1 డివిజన్ అధ్యక్షులు నందరెడ్డి గారు మంచిగా సహకరిస్తున్నారు నర్సింగౌడ్ గారికి. మరి మనం అందరం కూడా పదాధిపతులం ఒక క్రమశిక్షణ పద్ధతిలో అందరం కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించి కార్యక్రమం చేపట్టి చేయాలి. ఇక్కడ నుండి రామచంద్రపూర్ నుండి భారతీయ డివిజన్కి వెళ్ళాలి కాబట్టి సుమారు 5 కిలోమీటర్లు ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా క్రమశిక్షణ పద్ధతిలో వెళ్ళాలి. త్వరగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రారంభించాలని విజ్ఞప్తి కార్యకర్తలకు అనేది ఆయన చెప్పదలుచుకున్నారు. దయచేసి యువకులంతా ఉత్సాహంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకి మద్దతుగా ఈ రోజు రోడ్ షో కార్యక్రమం. ఈ రోడ్ షో విశేషాలు 4 బైకులు అదే పెద్దగా కనిపిస్తుంది. దయచేసి మనకు కూడా ఎవరు కూడా ఇబ్బంది ఉండదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా దయచేసి అందరూ సహకరించాలి. ముందు కాబట్టి ఎవరు ఫస్ట్ డీజే బండి ఇంకా ప్రచారం ఇంకా బైకులు. మన ముఖ్య అతిథిగా మరి గోషామహల్ ఎమ్మెల్యే గవర్నర్ శాసన సభ్యులు మన అభ్యర్థి మెదక్ అభ్యర్థి
गाड़ी के पीछे रहती అట్లా పోతున్నా మరి అక్కడికి వెళ్ళిపోయి అన్న రాజన్న రాజన్న ఇక్కడ రమ్మన్న ఇది మన షాప్కి పోతారా ఎక్కడికి వెళ్ళి మొత్తం మెయిన్ రోడ్కి వెళ్ళా ఈఎస్ హాస్పిటల్కి వెళ్ళా ఈఎస్ హాస్పిటల్కి వెళ్ళా ఇప్పుడు సండే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళి దరిద్రానికి ఫోన్లు వస్తుంటే ఏడాస్తారు వాళ్ళకి పని చేస్తున్నాము వాళ్ళు నారాయణ నారాయణ ఏం చేస్తావు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అందరూ కూడా ఓటు అభ్యర్థిస్తున్నారు. అందరూ కమలం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతిపక్షులు ఎదుగుతారు. మరి యొక్క కార్యక్రమాన్ని మన టౌన్ అధ్యక్షులు మరి ఏం నరసింహరావు గారు అందరూ ఎవరు నిర్వహిస్తున్నారు. మరి దీనికి త్రిపుర డివిజన్ అధ్యక్షులు నందరెడ్డి గారు చక్కగా సహకరిస్తున్నారు. వారి యొక్క మిత్రులు అందరూ కూడా కమలం గుర్తుపై ఓటు వేయాలని సరిగ్గా తప్పుడు పాడాలి. Thank you.
ఇవాళ నవత టీవీ న్యూస్. మరో న్యూస్లో మళ్ళీ కలుద్దాం.